18 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎట్టకేలకు 2 సార్లు పోస్ట్ మార్టం చేసి ఇప్పుడు అవశేషాలను అప్పగించారు. అసలు ఈ న్యాయ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఇంకా నేను కామెంట్ చేయకూడదు, కానీ సిబిఐ కానీ పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థలు కానీ చెత్తగా తయారైనాయండి. అవినీతికి లొంగిపోతున్నారు. నీతి అనేది ఎక్కడా లేదు, నిజాయితీ అనేది లేదు, న్యాయం ధర్మం అనేది లేదనమాట. ఈనాడు అవన్నీ కూడా సమాధి చేయబడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఎవడైతే రాజకీయ పలుకుబడి ఉంటుందో, ఎవరికైతే ధనం ఉంటుందో వాడికే రాజకీయ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. కానీ మనమందరం సామాన్య ప్రజలు, మధ్య కుటుంబూలం, మనందరం ఓటేస్తేనే వాళ్ళందరూ గెలిచారు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మనకి న్యాయం చేస్తేనే మొత్తం ప్రజలకి అందరూ న్యాయం చేసినట్టు అవుతుంది. ఒక ఆడపిల్లకి న్యాయం చేయకపోతే ఈనాడు మదనపల్లి అవ్వచ్చు, నగరకల్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇలాంటి కేసులన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి న్యాయం జరగాలంటే ఆయిషా మీరాకి న్యాయం జరిగితేనే ఆడపిల్లలకి న్యాయం జరిగినట్టు. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా నేరాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఏమీ చేయలేరు. నేరస్తులందరూ కాలర్లు ఎగరేసుకొని తిరుగుతున్నారు. బాధితులు మాత్రం కోర్టు చుట్టూ, అలాగే న్యాయ వ్యవస్థ చుట్టూ, అలాగే పోలీస్ వ్యవస్థ చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది లేకుండా ఉండాలంటే కాన్స్టిట్యూషన్లో మనం కొన్ని అమెండ్మెంట్ చేసుకోవాలి. అలా సవరణలు చేసుకుంటేనే న్యాయం అనేది జరుగుతుంది. పాపం ఎక్కడున్నాడు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాన్య మానవుడికి కూడా న్యాయం జరగాలని ఆయన 22 దేశాల నుంచి తెచ్చుకొని రాజ్యాంగాన్ని రచిస్తే ఈనాడు ఆ రాజ్యాంగాన్ని నేలపాలు చేస్తున్నారమ్మా. న్యాయం అనేది లేదు. మా పాపకి ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో ప్రతి ఆడపిల్లకి న్యాయం జరుగుతుందనే చెప్తున్నాను. ఈ విధంగా సమాజంలో రాజకీయ పలుకుబడి, ఆర్థిక అంగబలం ఉన్న వారికి న్యాయం జరుగుతుంది. కాబట్టి అయోషా లాంటి వారి కేసులో న్యాయం జరిగితే కనుక ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేద విద్యార్థికి, పేద తల్లిదండ్రులకు న్యాయం జరిగినట్టే. కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ నిర్వీర్యమై చేతులెత్తేసింది. ఇకనైనా ప్రభుత్వం కల్పించుకొని దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలి అని చెబుతున్నారు అయోషా తల్లి.